నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ రియల్ స్టోరీ. తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్న వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్. ఏ విషయంలోనైనా అనర్గళంగా మాట్లాడగల నైపుణ్యం ఆయన సొంతం. చిన్నప్పటి నుంచే పోరాటాల ద్వారా సమస్యలపై గళమెత్తే ఉండవల్లి రాజకీయ జీవితంలోనూ పలు సమస్యలపై తనదైన రీతిలో స్పందించి తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు. అటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉండవల్లి అరుణ్ కుమార్ 4 ఆగస్టు 1954లో వెంకట సుబ్బారావు, లక్ష్మి దంపతులకు జన్మించారు. వీరి స్వగ్రామం గుంటూరులోని ఉండవల్లి అయినప్పటికీ వీరి కుటుంబం రాజమండ్రికి షిఫ్ట్ అయింది. దీంతో ఉండవల్లి బాల్యం మొత్తం కూడా రాజమండ్రిలోనే గడిచింది. అలాగే విద్యాభ్యాసం కూడా రాజమండ్రిలోనే జరిగింది. రాజమండ్రిలోని ప్రభుత్వ కళాశాలలో ఉండవల్లి అరుణ్ కుమార్ కామర్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం ఏలూరులోని ప్రసిద్ధి చెందిన సిఆర్ రెడ్డి లా కాలేజ్లో బ్యాచిలర్ ఆఫ్ లా పూర్తి చేశారు. లా చదివినప్పటికీ ఆయన ఎప్పుడూ లాయర్గా ప్రాక్టీస్ చేయలేదు. చిన్నప్పటి నుంచి ఆయనకు పోరాటాలంటే, సమస్యలపై మాట్లాడటం అంటే ఇష్టం. దాంతో విద్యార్థి దశలోనే ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ 18 ఏళ్ల వయసులోనే 1972లో జయ ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అంతేకాక ఉద్యమంలో పాల్గొనడం వలన జైలుకు కూడా వెళ్లారు. పెద్దగా దూకుడుగా ఉండవల్లి ఉండకపోయినా ఆయన గళం మాత్రం ఎక్కువగా వినిపించేది. సమస్యలపై స్పందించే విధానం భిన్నంగా ఉంటుంది. ఆయనకు వాగ్దాటి ఎక్కువ. దానివల్లే ఆయన ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లారు. నెలకు పైగా జైల్లోనే గడిపారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటి వారు కూడా అప్పుడు ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. వారితో పాటు ఉండవల్లి జైలు జీవితాన్ని గడిపారు. అయితే మిగతా వారంతా అప్పటికే రాజకీయంగా కొంత గుర్తింపు కలిగిన వారు కాగా, ఉండవల్లి విద్యార్థి దశలోనే జయ ఆంధ్ర అంటూ ఉద్యమించారు. ఇక ఆయన తన ఉద్యమాల కోసం, రాజకీయాల కోసమే లా చేశానని చెప్తుంటారు. మొదట ఉండవల్లి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి కోసం పనిచేశారు. అయితే తెలియని తనంలో అలా చేశానని ఆయన చెప్పేవారు. ఎవరైనా బలంగా ఉంటే వారిని ఓడించడం ఓ సరదాగా ఉండేదని, ఆ సరదా కోసమే అలా చేశానని చెప్తారు. అయితే రాజకీయంగా యాక్టివ్గా లేకున్నా అప్పట్లో కాంగ్రెస్ బలంగా ఉండటంతో బలమైన వాడిని ఓడించగలిగితే తామే బలంగా ఉన్నట్లు ప్రజలు భావిస్తారని కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అయితే అనంతర కాలంలో ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. మొదట విద్యార్థి దశలో జయ ఆంధ్ర ఉద్యమం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఉండవల్లి రాజకీయంగా మొదట కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. 72లో కాంగ్రెస్ వ్యతిరేకగా ఉన్న ఉండవల్లి 75లో కాంగ్రెస్లో చేరారు. గాంధీభవన్లో ఆయన కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్లోనే కొనసాగారు. హిందీ, ఇంగ్లీష్లలో అనర్గళంగా మాట్లాడగల ఉండవల్లి నెహ్రూ, గాంధీ కుటుంబానికి సన్నిహితుడుగా ఉండేవారు. అలాగే కాంగ్రెస్ జాతీయ నాయకులు ఇక్కడికి వచ్చినప్పుడు వారికి అనువాదకుడుగా ఉండవల్లి పనిచేసేవారు. జాతీయ నాయకుల భావనను ఉండవల్లి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగేవారు. అందుకే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్య జాతీయ నాయకులు ఎవరి సభలు జరిగినా ఉండవల్లి అనువాదకుడుగా ఉండేవారు. అలా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా ఈ వారం పేరుతో పత్రికను ఏర్పాటు చేశారు. అందులో రాజకీయ విశ్లేషణలు చేసేవారు. ఆయన కాంగ్రెస్లో ఉన్న ఈ వారం పత్రికలో అన్ని పార్టీలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ వ్యాసాలుండేవి. ఈ వారం పత్రికకు అప్పట్లోనే 15,000కు పైగా ఫాలోవర్స్ ఉండేవాళ్లు. ఈ వారం పత్రికకు మంచి గుర్తింపు కూడా ఉంది. చక్కని ప్రజాదరణ దక్కించుకున్న ఈ వారం మాత్రం మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఇప్పుడు రాజకీయంగా ఆయన యాక్టివ్గా లేకపోయినా ఈ వారంను మాత్రం మళ్లీ తీసుకురావాలనే ఆలోచన లేదని ఉండవల్లి అంటారు. ఉండవల్లి అరుణ్ కుమార్కు అపర చాణక్యుడు అనే పేరుంది. దీనికి కారణం మార్గదర్శిపై పోరాటమే. మార్గదర్శి ఫైనాన్షియల్స్పై అన్ని రకాల పోరాటాలు చేయటం ద్వారా ఉండవల్లి ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఇక వైఎస్తో ఆయనకున్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. తెలుగుదేశంపై పోరాటంలో వైఎస్కు సలహాలు అందించిన వారిలో ఉండవల్లి అగ్రగణ్యుడు. ఎన్టీఆర్కు వ్యతిరేకంగా అనేక రాజకీయ వ్యంగ్య చిత్రాలు రూపొందించారు ఉండవల్లి. వైఎస్ మరణం ఉండవల్లిని బాగా కుంగతీసింది. వైఎస్ వంటి నాయకుడిని తిరిగి తెచ్చుకోలేమని ఉండవల్లి అంటారు. ఇక మార్గదర్శి లోపాలను బయటపెట్టడం వల్లనే రిజర్వ్ బ్యాంక్ సహారా డిపాజిట్ల సేకరణను నిలిపివేసిందని, మార్గదర్శి ఫైనాన్షియల్స్ విషయంలో రిజర్వ్ బ్యాంక్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, సహారాలోని లోపాలు చాలా చిన్నవని, మార్గదర్శి వ్యవహారం అటువంటిది కాదని, మార్గదర్శి అక్రమాలను బయటపెట్టే వరకు పోరాటం చేస్తానని, మార్గదర్శి విషయంలో రిజర్వ్ బ్యాంకు నిర్లక్ష్యాన్ని బయటపెట్టే వరకు విశ్రమించనని గట్టిగా పోరాటం చేయడం ద్వారా ఆయనకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న ఉండవల్లి పెద్దగా పదవులు నిర్వహించలేదు.
ఎక్కువగా తెర వెనుక సలహాలకు మాత్రమే ఆయన పరిమితమయ్యారు. కాంగ్రెస్ విపక్షంలో ఉన్నప్పుడు, అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన సలహాలిచ్చి పార్టీకి సేవలు చేశారు. 2004లో రాజమండ్రి నుంచి తొలిసారి ఎంపీగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కంటిపూడి సర్వరాయుడుపై 1,48,817 ఓట్ల తేడాతో విజయం సాధించి తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. అనంతరం 2009లో మరోసారి రాజమండ్రి నుంచి పోటీ చేసి ఇద్దరు సినీ నటులు మురళీమోహన్, కృష్ణరాజులతో తలపడి 2,147 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొందారు. అనంతరం పార్లమెంటులో పలు కమిటీల్లో మెంబర్గా పనిచేశారు. అలాగే అప్పట్లో రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి విలువైన సలహాలు కూడా ఇచ్చేవారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఉండవల్లి రాజకీయాలకు, కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. అయితే పాలిటిక్స్లో యాక్టివ్గా లేకపోయినా సామాజిక అంశాలపై, రాజకీయాలపై తనదైన గళం విప్పుతున్నారు. ప్రభుత్వ పనితీరుపై సునిశితమైన విమర్శలు చేస్తూ ప్రజలకు వాస్తవాలను అందిస్తున్నారు. జనసేన అధినేత పవన్ ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలోనూ కీలక పాత్ర పోషించారు. అలాగే పోలవరం ప్రాజెక్టుతో పాటు పలు విషయాలపై, ప్రస్తుత రాజకీయాలపై తన గళం వినిపిస్తూనే ఉన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ వివాహం జ్యోతితో జరిగింది. వీరికి ఒక కుమార్తె. ఉండవల్లి కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇస్తారు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆయన సంప్రదాయాలకు విలువ ఇస్తారు. ఆయన కుటుంబం ప్రస్తుతం రాజమండ్రిలోనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఉండవల్లి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సమస్యలపై అవగాహన, ఏ విషయంపైనైనా మాట్లాడగల సమర్థతను ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. అటువంటి ఉండవల్లి రాజకీయంగా దూరమైన తన మేధస్సుతో ప్రజలకు సేవలు అందించాలని కోరుకుందాం.